ముందుగా పేతురు రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఆమేన్. తన ఊహను బట్టి చెప్పేటటువంటి దాని ద్వారా ఏది పుట్టదు అని మనం మొదట గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యం స్వయాన దేవుడే మనకిస్తున్నాడని నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ నెలలో ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా కాచి కాపాడాడు. అలాగే మార్చి మాసంలో మన కుటుంబం దేవుని సన్నిధిలో మొదటి దినాన మనం నిలిచి ఉన్నాం. ఆమేన్. ఎంతోమందికి ఈ భాగ్యం లేదు, కానీ నీకును నీ కుటుంబానికి దేవుడు ఆ భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ యొక్క వాగ్దాన సందేశం, అలాగే ప్రభు ఈ రోజు నీతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది మనం గమనిస్తే ఇర్మియా పుస్తకంలో నుంచి 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదను, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా, కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదను. తర్వాత గమనిస్తే అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి అయితే మాత్రం కావు. రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లు అంటాడు. ఇక్కడ 4 మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుడు నిన్ను గూర్చి నెంబర్ 1 కొన్ని సంగతులను ఉద్దేశించి ఉన్నాడు. నెంబర్ 2, ఆయన ఉద్దేశించినటువంటి సంగతులన్నీ కూడా సమాధానకరమైన సంగతులుగా ఉన్నాయి. నెంబర్ 3, అవి హానికరమైన అయితే మాత్రం కాదు. కాబట్టి నెంబర్ 4, నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్ట. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సమయాల్లో బాధలు, కష్టాలు, అపజయాలు, నిరాశలు ఇవన్నీ కూడా సహజం. నీకు బలహీనత వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ నీ జీవితంలో సహజం. కానీ కొన్నిసార్లు ఇలాంటివి నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఇలాంటివి నీ జీవితంలో అడుగుపెట్టినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు నువ్వేం చేస్తావయ్యా అంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని నీ హృదయంలో ఒక ప్రశ్నను నువ్వే వేసుకుంటావు. ప్రభా, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నాకు మాత్రం ఎందుకు ఈ కష్టం వస్తుంది? కానీ ఇక్కడ నీ వాక్యం చెప్తా ఉంది, నా కొరకు కొన్ని ఉద్దేశాలను నువ్వు కలిగి ఉన్నావని చెప్తా ఉంది. నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు హానికరమైనవి కావు అని చెప్తా ఉంది. అవన్నీ కూడా మేలు కొరకే, సమాధానము కొరకే అని చెప్తా ఉంది. నిరీక్షణ కలిగి ఉండమంటా ఉంది. ఇది ఎంతవరకు నమ్మాలి అంటే పేతురు 1:20 చెప్పినట్టుగా ఏం చెప్పాడు? 1:20 చదవాలి. తన ఊహను బట్టి చెప్పుట వలన చాలు. ఈ మాటలు ఏవి కూడా ఒక వ్యక్తి ద్వారా పుట్టినవైతే మాత్రం కాదు. ఇవి స్వయాన దేవుడే నీ కొరకు, ఈ సృష్టి కొరకు వ్రాయించినటువంటి మాటలు ఇంటూ ఉన్నాయి. నిజంగా
ఇదే పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లోనే ఆనాటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఈ రెండు విషయాల్లో ఈ ఇశ్రాయేలీయులు మీరు గమనిస్తే, వారు యాకోబుకి కుమారులుగా ఉంటూ ఉన్నారు, అబ్రహాముకి మనుమళ్ళుగా ఉంటూ ఉన్నారు. ఈ అబ్రహాము మనమ సంతానమైనటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే కరువు వచ్చిందో, ఆ కరువు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పరాయి దేశంలో ఉండాల్సి వచ్చింది. ఆ పరాయి దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు వారు క్షేమంగా ఉన్నారా? లేదు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారా? లేదు. ఈ 400 సంవత్సరాలు వారు శ్రమను అనుభవిస్తూనే ఉన్నారు. ఒక 100 సంవత్సరాలు ఒక తరం అంటే 4 తరాలు వారు శ్రమను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. ఎప్పుడైతే 4 తరాలు కష్టాన్ని అనుభవించారో 4వ తరంలో దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, అపోస్తుల కార్యం అయితే దేవుడు నన్నూరు సంవత్సరాల మట్టుకు వారిని దాస్యములకు లోపరుచుకొని బాధ పెట్టుదని చెప్పాను. 400 సంవత్సరం అంటే 400 సంవత్సరములు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించినటువంటి విషయంలో నిర్గమాకాండంలో అదే మాట చెప్తాడు. 12వ అధ్యాయం నిర్గమాకాండం 40వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం కాలము 430 సంవత్సరములు. బయలుదేరిపోయేను. ఆమేన్. ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో సంభవించినటువంటి కాలం అంతా కూడా బానిసత్వకరమైన కాలం. అదంతా కూడా శ్రమకాలం. వారు బబులోను చెరలో ఉన్నారు, వారి దేశంలో నుంచి దూరంగా ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు వారు ఆలయము లేకుండా ఉన్నారు, ఆరాధన లేకుండా ఉన్నారు, శ్రమపడుతూ ఉన్నారు, బానిసత్వం ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వారు ఏమి లేకుండా ఉన్నారు? ఆలయము లేకుండా ఉన్నారు. అంటే వారి భవిష్యత్తు వారికి కనిపించట్లేదు. అసలు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో వారికి అర్థం కావటం లేదు. ఈరోజు నీవు కూడా ఏదో ఒక బానిసత్వంలోనో, ఏదో ఒక శ్రమలోనో, నీ జీవితానికి గమ్యస్థానం ఏంటో తెలియక నువ్వు బాధపడుతూ ఉంటే, అలాంటి వారికి ఇర్మియా ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆమేన్. నీ గురించి నేను ఏం ఉద్దేశించానని నాకు తెలుసు. నీవు ఈ భూమి మీద పుట్టినప్పుడు నీకంటూ కొన్ని ప్రణాళికలను నేను వేశాను. నీ గురించి నేను కొన్ని ఉద్దేశములను కలిగి ఉన్నాను. ఈరోజు నీకు ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ గురించి నువ్వు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటావు. నీ బిడ్డ చదువుకునేటప్పుడు ఆ బిడ్డను బట్టి కొన్ని ఉద్దేశాలను కలిగి ఉంటావు. నీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని బట్టి కొన్ని ఉద్దేశాలను కలిగి ఉంటావు. అలాగే నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపై నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను గూర్చి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈరోజు మార్చి 1వ తేదీ 2026 సంవత్సరంలో నీవు మార్చి 2వ తేదీ నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు తెలుసు రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో. దేవునికి నీ గతము తెలుసు, ప్రస్తుత వర్తమానము తెలుసు, నీ భవిష్యత్తు దేవునికి తెలుసు. ఆమేన్. ఎందుకంటే నీ జీవితం నీకు అర్థం కాకపోయినా దేవుని ప్రణాళిక అనేది ఎప్పుడు తప్పు కాదు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగానికి వెళ్తున్నావు, పని చేస్తా ఉన్నావు. అంటే రేపేమి చెయ్యాలో అనుకుంటావు, కానీ అది చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు నువ్వు. కానీ దేవుడు నీ పట్ల, నీ జీవితం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు అంటాడు.
రేపు ఏం జరగబోతుందో, 2020లో ఏం జరగబోతుందో, నువ్వు ఎలా ఉండబోతున్నావు. కానీ రేపటి గురించి, నీ జీవితం గురించి నీకు తెలియదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న నీ దేవునికి తెలుసు. 2 రోజుల క్రితం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నువ్వు ఏం చేసావో నీ జ్ఞాపకం ఉండకపోవచ్చు. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవునికి తెలుసు. ఆమేన్. నీ భవిష్యత్తు కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను రూపించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన అంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రెండవది అంటాడు, అవి సమాధానకరమైన ఉద్దేశములే అంటాడు. అంటే దేవుని ఉద్దేశం అది. ఆమేన్. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే కేవలం శాంతి మాత్రమే కాదు. సమాధానం అంటే నీ జీవితంలో ఒక సమాధానకరమైన జీవితం కలిగి ఉన్నామంటే దాని అర్థం నీ జీవితం సంపూర్ణ క్షేమం కలిగి ఉందని అర్థం. ఆమేన్. సంపూర్ణమైన క్షేమంలో ఉన్నామని అర్థం. సంపూర్ణమైన అభివృద్ధిలో ఉన్నామని అర్థం. సంపూర్ణమైన ఆశీర్వాదాలను కలిగి ఉన్నామని అర్థం. అంటే నీ జీవితంలో క్షేమం ఉంది, నీ జీవితంలో అభివృద్ధి ఉంది, నీ జీవితంలో ఆశీర్వాదము ఉంది. అంటే మన కష్టాలను చూసి ఆనందించేవాడు మాత్రం నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు కాదు. ఆయన సమాధానకరమైన ఉద్దేశంలో కలిగిన వాడు. నీ జీవితం పట్ల నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు అభివృద్ధి పదంలో ఉండాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం నిన్ను నాశనం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. నిన్ను నిలబెట్టాలనేది దేవుని ఉద్దేశం. నిన్ను నిర్మించాలనేది దేవుని ఉద్దేశం. నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుని ఉద్దేశం. ఆమేన్. అయితే నీ ఉద్దేశాలతో నువ్వు జీవించకూడదు, కానీ దేవుని ఉద్దేశాలను నువ్వు కలిగి ఉండాలి. నా దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నా పట్ల, నా దేవుడు నన్ను ఎలా నిర్మించాలనుకుంటున్నాడు, నా దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో. కాబట్టి నీ జీవితాన్ని ఆయన ఉద్దేశానికి వదిలేయాలి. చిన్నప్పుడు పిల్లవాడు, నీ బిడ్డ, చిన్న బిడ్డ, వాడికి ఏ డ్రెస్ వేస్తే బాగుంటుందో నువ్వే ఉద్దేశిస్తావు. వాడికి ఏ ఆహారం పెట్టాలో నువ్వే ఉద్దేశిస్తావు. వాడిని ఏ బెడ్లో లేదా ఏ పడకలో పరుండ పెట్టాలో నువ్వే ఉద్దేశిస్తావు. అవునా కాదా? అంటే నీ బిడ్డ ఏ విధంగా క్షేమకరమైన నిద్రపోవాలంటే ఎలాంటి బరువు కావాలో, నీ బిడ్డకి ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో, ఎలాంటి డ్రెస్ కావాలో, ఏ ఆహారం అయితే ఆ వయసుకు తగినట్టు జీర్ణం చేసుకుంటుందో, ఆ ఉద్దేశాలన్నీ కూడా నీలో నుంచి రాబట్టి నీ బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటాడు. ఆ ఆహారాన్ని తిని నీ బిడ్డ సుఖమైన నిద్రపోతాడు. ఆ బరువు మీద పడుకొని నీ బిడ్డ గొంతులు వేస్తూ ఆటలాడతాడు. నీ ఉద్దేశించిన బట్టలు వేసుకొని. నీవు వాడి గురించి ఏం ఉద్దేశించలేదు, వాడి ఇష్టానుసారంగా చేసుకుంటాడు. మంచిది చేసుకోగలడా? మంచి ఆహారం తినగలడా? మంచి స్థలంలో పండుకోగలడా? వాడికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఉద్దేశిస్తూ ఉంటాం, మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు దేవుని చేతిలో నువ్వు కూడా ఒక పసిబిడ్డ లాంటి వాడు, లాంటి దానం. ఆమేన్. కాబట్టి నీ జీవితం నువ్వేమి చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నీ జీవితాన్ని దేవుని ఉద్దేశాలకు అప్పచెప్పాలి. అయ్యా, నువ్వు నన్ను నాశనం చేసేవాడమైతే మాత్రం కాదు, నీవు నాకు హాని చేసేవాడమైతే కాదు. నేను సమాధానంగా ఉండాలని ఆశపడేవాడివి, నేను ఆరోగ్యంగా ఉండాలని ఆశపడేవాడివి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడేవాడివి. కాబట్టి నీ ఉద్దేశములు హానికరమైనవైతే కాదు, కానీ అవి సమాధానకరమైనవి. ఆమేన్. మొదట ఆ నిశ్చయత నీలోకి రావాలి. హల్లెలూయా. అవి హానికరమైనవి కావు. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఆ ఇశ్రాయేలీలకు అందరికీ ఆ చెర, ఆ కష్టం, ఆ బానిసత్వం అదన్నీ ఎలా అనిపించిందంటే అది కష్టంగా అనిపించింది వాళ్ళకి. ఇది మనకు శిక్షలాగా ఉంది అని అనిపించింది. కానీ దేవుని దృష్టిలో, ఇశ్రాయేలీయుల దృష్టిలో అదేంటి? శిక్ష. ఏంటది? నువ్వు కూడా అనుకుంటూ ఉంటావు, ఇదేదో నాకు శిక్షలాగా ఉంది, దేవుడు నాకు శిక్ష చేసినట్టుంటాడు అని. కానీ దేవుని భాషలో, మనుషుల భాషలో అది శిక్ష.
కానీ దేవుని భాషలో అది శిక్షణ, అదొక ట్రైనింగ్ వాళ్ళకి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు అది శిక్షే, కానీ దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయుల రాజు మీకు శిక్ష కాదు, మీకు అది శిక్షణ. ఆమేన్. కాబట్టి మన జీవితంలో కూడా బాధలు వస్తాయి, మన జీవితంలో కూడా నష్టాలు వస్తాయి, మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. కానీ దేవుడు వాటిని ఉపయోగించి నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీకు శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. నీకెందుకు నువ్వు శిక్షగా అనుకున్న దాన్ని దేవుడు దాన్ని శిక్షణగా మార్చాడు అంటే మొదట నీ గర్వాన్ని అనవటానికి. ఎందుకు నీ గర్వం మనసుకోవడానికి అంటే రేపటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవటానికి. ఆమేన్. నేను నీలో ఉన్న గర్వం అణచబడితే రేపటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. నేను నీలో ఉన్న గర్వం అనవబడాలి అంటే నీకు శిక్షగా అనిపించేది దేవుడికి శిక్షణగా అనిపిస్తుంది. నీకు కష్టం వస్తేనే అణిగిమణిగి ఉంటావు, నీకు బలహీనత వస్తేనే అణిగిమణిగి ఉంటావు. అవునా కాదా? నీకు ఇదేది రాలేదు అనుకో, అసలు నువ్వు దేవుణ్ణి కూడా లెక్క చేస్తావా? లెక్క చేయి. నేను కష్టపడుతున్నా, నా బలం, నేను సంపాదించాను, నా ఇష్టం ప్రకారం ఉంటాను, నేను ఏమైనా చేస్తాను, నా ఇష్టం, ఆదివారం మందిరానికి రావాలని రూలా, ప్రార్థన చేయాలని రూలా, ఇవన్నీ మాట్లాడతావు డైలాగ్. దేవుడికి తెలుసు ఇవన్నీ నువ్వు మాట్లాడతావు. మనం ఎవరో చెప్పాను, ఆదాముని అవ్వని సర్పాన్ని ముగ్గురిని దేవుడు పిలిచాడంట. ఏం ఆదామా, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? సార్ నాకు ఏమీ తెలియదు, చేసిందంతా ఎవరు? అవ్వా. ఏమ్మా నువ్వు చేసిన పని ఏంటవ్వా? నేను నిర్మించింది ఎందుకు పక్కకెందుకు తీసి నువ్వెందుకు ఇలా చేస్తావు అంటే అవ్వ ఏంటంట, నాకేమీ తెలియదు సార్, అంతా కలిసి సర్పం అడిగండి. ఏం సర్పం అంటే ఏం నీకైనా టీం ఉండాలి, నాకు టీం ఉండకూడదా? నీ మాట అయినా నా అవ్వ అదాను, నా మాట అనకూడదా? నాకంటే ఒక టీం ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నదంటే సర్పం. అలా మీకు అన్నీ బాగున్నాయి అనుకో, మీరు ఒక టీంని ఏర్పాటు చేస్తారు భూలోకంలో. అందుకని దేవుడు ఏం చేస్తారంటే నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంతవరకు కావాలో దేవుడు శిక్షణను ఇస్తా ఉంటాడు. నీ గర్వము తగ్గి, ఏమి తగ్గి, ఏమి తగ్గి, అసలు లేనోళ్ళు కదా ఉన్నట్టున్నారు అంటే అట్టంటే ఏంది గర్వం అంటే ఏంటి పాస్టర్ గారు అన్నట్టుంది. మీరు చూసేది నేనేం తగ్గాలి, ఏం తగ్గాలి? గర్వము తగ్గాలి. ఎవరిలో? నేను గర్వము తగ్గితేనే ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే దాని అర్థం దేవుడి దగ్గర నువ్వు గర్వముగా లేవని అర్థం. ఆయన శిక్షణ ఇస్తూ ఉన్నాడు, నువ్వు దాన్ని శిక్ష అనుకోకుండా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకున్న రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రాబో కాలమందు మీకు నిరీక్షణ అంటాడు. అంటే నిరీక్షణ అనేది ఆశ కలిగినటువంటి భవిష్యత్తు. అంటే నీకు ఒక భవిష్యత్తు ఉంది, నువ్వు నిరీక్షణగా ఉన్నా అంటాడు. 400 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నారు, వాటి తర్వాత భవిష్యత్తు వచ్చింది వారికి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నీకు ఒక భవిష్యత్తు ఉంది. ఆమేన్. నీ పరిస్థితి మారకపోవచ్చు, కానీ నీ ఆశ మారాలి. ఈరోజు నీకున్న కష్టం మారకపోవచ్చు, కానీ నీ ఆశ మారాలి. నేను బాగలేకపోయినా నా బిడ్డలు బాగుంటారు. నేను ఈరోజు ఈ దుస్థితిలో ఉన్నా, నేను నమ్మకంగా ఉంటే, నేను క్రమశిక్షణగా ఉంటే, నేను అన్ని విధాలా బలహీనుడని కాకుండా నా దేవుడి సన్నిధిలో నేను బలవంతుడిగా ఉంటే రేపటి తరం ఆశీర్వాదకరంగా మారుద్ది. ఆమేన్. ఈరోజు నీ తండ్రులు, నీ తాతలు తాగుబోతులు, తిరుగుబోతులు కావచ్చు. వారిలో నుంచి వచ్చినటువంటి వారు నీ తండ్రులు తిరుగుబోతులు, తాగుబోతులు కావచ్చు. కానీ ఈరోజు నీవు దేవుడి సన్నిధిలో ఎత్తుకులాడి దేవుడి సన్నిధిలో మోకరిస్తే ఆ రోజు నీ కుటుంబానికి ఉన్నటువంటి విలువ వేరు, ఈ రోజు నీ కుటుంబానికి ఉన్నటువంటి విలువ వేరు. ఆమేన్. ఆ రోజు అది శిక్ష, కానీ అది శిక్షణగా మారి ఈ రోజు నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించడం ద్వారా అది నీకు ఆశీర్వాదకరంగా మారింది. సాటి మనిషి నేను గౌరవిస్తూ ఉన్నాడు, సాటి బంధువు నేను గౌరవిస్తూ ఉన్నాడు, నీ గ్రామం నేను గౌరవిస్తూ ఉంది, నువ్వున్న ప్రాంతం నేను గౌరవిస్తూ ఉంది, తోటి ఉద్యోగస్తులు నేను గౌరవిస్తున్నారు. కారణం ఆ స్థితి వేరు, ఈ స్థితి వేరు. ఆ రోజు అది శిక్ష, ఈ రోజు నువ్వు తెలుసుకున్నావు, అది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగావు. ఆమేన్. కాబట్టి నీకు నిరీక్షణ కలిగి ఉండు, నీకు భవిష్యత్తు ఉంది. ఆమేన్.
నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం దేవుని చేతిలో ఉంది. నీ జీవితం దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆ జీవిస్తున్న జీవితంలో నుండి బాధలు కూడా దేవునికి తెలుసు. కాబట్టి నీ భవిష్యత్తు వ్యర్థము కాదు. నీ కోసం, నీ జీవితం కోసం దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడంటే నేను త్రోసివేసినట్టు కాదు. ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడంటే ఆయన నేను నిరాకరించినట్టు కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేది కాదు. మీరు గమనిస్తే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం 50వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 50వ వచనం. లేదా 36, 50. సారీ, ఓకే, 36. సారీ, 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచు ఉండగా వారు ఆ గుట్టలో నుండి యోసేపును పైకి తీసి సరైన వాక్య భాగంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తి పాత్ర? యోసేపు. ఇక్కడ గమనిస్తే అతను పుట్టింది వేరు. తను ఎందుకు వచ్చాడు అక్కడికి? తన అన్నల క్షేమం తెలుసుకోవడానికి వచ్చాడు. వస్తూ అతను ఖాళీగా వచ్చాడా? వారికి అవసరమైనటువంటి తినుబండల ఆహారాన్ని వేసుకొచ్చాడు. అది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మంచిదే. తను వచ్చిన ఉద్దేశం మంచిదా చెడ్డదా? మంచిదే. కానీ వాళ్ళు ఏం చేశారు? కొట్టారు. కొట్టడం మాత్రమే కాదు, కొట్టి గుంతలో పడవేశారు. గుంతలో పడవేయడం మాత్రమే కాదు, మరలా అమ్మ వేశారు. యోసేపుకి ఆ క్షణంలో తన భవిష్యత్తు గురించి తెలుసా? అన్నలందరినీ బానిసగా అమ్మి వేశారు. యోసేపుకి అప్పుడు అయ్యి అనుకుని ఉండొచ్చు, నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది. హల్లెలూయా. కానీ దేవునికి తెలుసు ఏమని? వీళ్ళు ఈజిప్ట్ ప్రధానిగా చేస్తాను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ కష్టం, ఆ కొట్టబడిన దెబ్బలు, వేయబడిన గుంట, ఆ క్షణం తాను భయపడ్డ భయం, అది అతనికి శిక్షే. కానీ దానికి దేవుడు శిక్షణగా మార్చాడు. ఆమేన్. అవన్నీ కూడా యోసేపుకు ఆశీర్వాదకరంగా మారాయి. ఆమేన్. అవన్నీ ఏమిగా మారాయి? ఆశీర్వాదకరంగా మారాయి. ఇక్కడ మీరు సింపుల్గా గమనిస్తే మనకు చెడుగా కనిపించేవి కొన్ని దేవునికి మంచి మార్గముగా కనబడతాయి. ఆమేన్. నీ జీవితంలో జరిగే కొన్ని చెడు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, ఇవన్నీ నీకు చెడుగా కనిపిస్తాయి నీ జీవితంలో. కానీ దేవుని యొక్క ఆలోచనలో అది మంచి మార్గంలోకి నేను తీసుకెళ్ళడానికి అవి విధంగా జీవితంలోకి వచ్చాయని నువ్వు నమ్మాలి కొన్ని విషయాల్ని. ఆమేన్. అన్నిటినీ కాదు, నీకై నువ్వు చేసుకొని, నీకై నువ్వు కింద పడి, అక్కడ గాజు పలుకులు ఉన్నాయి, కళ్ళు మూసుకొని నేను ఎక్కడ నడుస్తానో చూద్దామా అని చెప్పి నడిచి మంచి మార్గం ఇదిగా ఉంది. దేవుడు నేను ఏ ఉద్దేశంతో నియమించాడు, ఏ ఉద్దేశంతో గుర్తించాడు, ఏ ఉద్దేశంలో కలిగి ఉండాలి, ఇవన్నీ ఏవైతున్నాయో నువ్వు అలా జీవిస్తూ నీ జీవితంలో జరగరాని సంఘటన జరిగితే దేవుని గురించి నువ్వు అప్పుడు ఆయన మీద ఉద్దేశించాలి. అంతే. అంటే నీకై నువ్వు చేసుకున్నవి, నీ స్వలాభం కోసం చేసుకున్నవి, నీ యొక్క క్షణిక తృప్తి కోసం చేసుకున్నవి, అవన్నీ దేవునికి మంచి మార్గంగా కనిపించవు. నువ్వు నిజముగా జీవిస్తూ, యథార్థముగా జీవిస్తూ, అబద్ధికుడిగా కాకుండా, అపహాసకుడిగా కాకుండా, నువ్వు యథార్థమైన భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు
నీతిగా జీవిస్తున్నప్పుడు, నమ్మకమైన వాడిగా నమ్మకమైన దానిగా జీవిస్తున్నప్పుడు, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా అది నువ్వు శిక్షణగా భావించు, శిక్షగా భావించు. నీవు తప్పు చేసి కష్టం వచ్చినప్పుడు అది శిక్షే. మళ్ళీ మీరు పొరపాటు పడకూడదు. హల్లెలూయా. యేసేపు జీవితంలో ఏమి జరుగుతుందో తెలియదు, కానీ తనకు చెడుగా కనిపించింది. దేవుని ఆలోచనలో అది మంచి మార్గముగా మారింది. ఆమేన్. ఆ రోజు గుట్టలో పనివేసినప్పుడు తర్వాత అతను ఈజిప్టుకు ప్రధానిగా మార్చబడ్డాడు. ఆమేన్. సేమ్ టైం మోసే జీవితాన్ని గమనిస్తే మోసే ఫరో కుమారుడిగా ఎదిగాడు. చివరికి అరణ్యంలో గొర్రెల కాపరిగా మారాడు. రాజు ఇంటిలో రాజభవనంలో బ్రతికాడు. చివరికి తను గొర్రెలు అంటే అరణ్యంలో అడవిలో గొర్రెలు మేసేవాడిగా మారాడు. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాడు, నా జీవితం అంతా అయిపోయింది, నా జీవితం ఇంకా వృధా అయిపోయింది. కానీ దేవునికి తెలుసు ఈ మనిషి ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు అంతమంది ఇశ్రాయేలుని నడిపించాలి అంటే మోషేకి అరణ్యంలో సహనాన్ని నేర్పించుంటాడు, వినయాన్ని నేర్పించుంటాడు, రేపటి నాయకత్వానికి కావలసిన ఆలోచనలు నేర్పించుంటాడు. ఎలా పరిపాలించాలి, ఎలా త్రోలుకొని పోవాలి, ఎలా సమకూర్చాలి. ఆమేన్. గొర్రెలు గాయడం మనుషులు గాయడం రెండో ఉంటాయి. నిజం. నువ్వు ఎటు పోతాను వస్తూనే ఉంటాయి కూడా, మనుషులు రారు కదా సార్. కానీ అరణ్యంలో గొర్రెలు కాసేటప్పుడు ఇశ్రాయేలు ఎలా కాయాలో దేవుడు మోషేకి నేర్పించాడు. ఆమేన్. అంటే దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపించినా ఆయన సమస్తాన్ని నీ కొరకు సిద్ధం చేస్తాడు. ఆమేన్. అది మోషే జీవితంలో జరిగినటువంటి సంఘటన. రాజభవనంలో బ్రతకడం ఏంటి, అరణ్యంలోకి వచ్చి గొర్రెలు కాయటం ఏంటి, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ స్థలాన్ని తీసుకొచ్చాడు దేవుడు. అలాగే యేసేపు మీద ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం జరిగించాడు దేవుడు. మూడో చూస్తే ఏబు జీవితాన్ని మనం గమనిస్తే ఏబుకి రేపు ఏమవుతుందో తెలియటం లేదు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్ని పోయాయి. కానీ ఏం జరుగుతుందో ఏబుకి తెలియట్లేదు. కానీ దేవునికి తెలుసు. ఏబు జీవితాన్ని ఈ ప్రపంచానికి ఒక సాక్ష్యంగా దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. తాను పడిన కష్టం ఈ లోకానికి ఒక సాక్ష్యం, తను పోగొట్టుకున్న సమస్తం ఈ లోకానికి ఒక సాక్ష్యం, తను క్షీణించిన ఆరోగ్యం ఈ లోకానికి ఒక సాక్ష్యం. దేవుడు ఈ లోకానికి సాక్ష్యంగా తనను చూపించాడు. తర్వాత రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనకు నష్టం కనిపిస్తూ ఉంది, కానీ దేవుని దృష్టిలో దేవుని ఉద్దేశం కనిపిస్తూ ఉంది. ఏమంతా పోగొట్టుకున్నాడు అని అక్కడ ఆ కష్టం, ఆ బాధ మనకు కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు ఏంటంటే నేను ఒక సాక్షిగా చూపించబోతున్నా. అన్ని పైన నువ్వు నమ్ముకొని ఉన్నావు, అన్ని ఆరోగ్యమైన నా మీద ఆధారపడి ఉన్నావు, కుటుంబం పైన బిడ్డల పైన నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావని ఒక సాక్షిగా నేను ఈ ప్రపంచాన్ని నేను చూపించబోతున్నాను అని దేవుడు ఏబు పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీకు నాకు ఏదన్నా జరిగితే మందిరానికి రాము కదా, వస్తాను ప్రార్థన చేస్తాను. చెయ్యి. భార్య భర్త కొట్టుకుంటేనే ప్రార్థన చేయం అంటే, భార్య భర్త కొట్టుకుంటేనే రాదు. ఏమా చర్చికి రాలేదంటే, అన్న ఒకటే కూడా నా పొద్దున్న వేసిన నుంచి ఏనా మందిరానికి రాలేదంటే, ఆ అమ్మాయి వచ్చింది నా ఇంట్లో తిట్టి వచ్చింది, నా అమ్మాయి పోయే మందిరానికి రాకూడదని నేను రాలేదన్నా. కొట్టుకున్నది ఇంట్లో కదా, మందిరం ఏం చేసింది? మందిరం ఎవరున్నారు? ఒకరు వాక్యం ద్వారా ఇద్దరితో మాట్లాడుతున్నామో, వచ్చినప్పుడు విడివిడిగా వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి కలిసిపోతారేమో తెలియదు కదా. దేవుడు నీతో మాట్లాడే విషయాలు, ఎందుకంటే దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అంటే దేవుడు కొన్ని విషయాలు ఆలస్యం చేసినట్లు అనిపించినా అవి మనకు ఆశీర్వాదకారాలే. ఆమేన్. కానీ ఏబు జీవితంలో సమస్తం నష్టముగా మనకు అనిపించింది, కానీ
అది రెండంతల ఆశీర్వాదంగా దేవుని ఉద్దేశంగా మార్చబడింది. ఆమేన్. రూతు జీవితం, రూతు ఏమైంది? ఒక విధవరాలైంది. ఆ రూతు ఎవరు? విదేశీ స్త్రీ. ఆ రూతు ఎవరు? భవిష్యత్తు లేని స్త్రీ. ఎందుకమ్మా ఈ రూతు తన తోటికోళ్ళు వెళ్ళిపోయినట్టు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, సరిపోయింది కదా పాపం. వయసు ఉంది, అత్తంటే ముసింది నయోమి, ఆమెతో ఈ అమ్మాయి ఎందుకు? ఇంట్లో ఉన్న పురుషులందరూ పోయి అమ్మాయి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి పాపం కులం కానీ కులం, మతం కానీ మతం ఏదో ఆయన నమ్ముకొని వచ్చింది. సరే వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయి ఆడనే వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఉండి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని ఏదో పాపం వెళ్ళిపోయింటే అనుకోరా? అనుకోరా? చనిపోయింది ముసలి వయసులోనా యుక్త వయసులోనా? యుక్త వయసులో. ఎందుకులమ్మా నువ్వు వెళ్ళిపోయి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండమ్మా, ఏమి కూడా అన్నది భయపడేది ఎక్కువ. కానీ ఇక్కడ గమనిస్తే దేవునికి తెలుసు ఏంటి, ఆమె ద్వారా దావీదు వంశం రావాలి. ఆమె ద్వారా దావీదు వంశం రావాలి. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయాలి. కాబట్టి రూతును అక్కడికి పంపించాను. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. మీరు ఎస్తేర్ని గమనిస్తే ఎస్తేరు రాజభవనంలోకి ఎందుకు వచ్చింది? తనకే తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒక జాతిని నాశనము కాకుండా కాపాడటానికి ఎస్తేర్ నా రాజభవనంలోకి దేవుడు పంపించాడు. ఆమేన్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ యొక్క స్థానం యాదృచ్ఛికం కాదు. అంటే నువ్వు పుట్టిన పుట్టుక ఏదో అందరికంటా ఉన్నారు, మీ అమ్మ నాయన కన్నారు అనేది కాదు. అందరూ తింటున్నారు, నువ్వు తిన్నట్టు కాదు. అందరూ తిరుగుతూ ఉన్నారు, నువ్వు తిన్నట్టు కాదు. అందరూ చదువుకున్నారు, నువ్వు చదువుకున్నట్టు కాదు. నీ స్థానం, నీ పుట్టుక ఒక యాదృచ్ఛికం కాదు, అది దేవుని నియామకం. ఆమేన్. ఇక్కడ కూర్చున్నావు కల్వరిలు అంటే యాదృచ్ఛికం కాదు. ఏదో ఒక సంఘానికి పోవాలి కాబట్టి కల్వరికి వచ్చాము అనుకోవటం కాదు, ఇది ఒక నియామకం. ఆమేన్. నీ జీవితంలో రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపటి నీ మార్గం ఏంటో నీకు తెలియదు, కానీ దేవునికి అంతా తెలుసు. ఆమేన్. నువ్వు గమనించు, నా జీవితం గురించి నాకు రేపేం జరుగుతుందో తెలియకపోయినా నా దేవుడికి తెలుసు. ఆమేన్. కాబట్టి ప్రభువా నా జీవితాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నా. నా జీవిత గమ్యం ఏంటో నీ సన్నిధిలో, నీ ఉద్దేశం ప్రకారమే జరగనివ్వు ప్రభువా. ఎందుకంటే రేపటి గురించి ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన ఉద్దేశించే దేవుడు కాబట్టి. రేపు వస్తాను 10:30 ట్రైన్, ఈరోజు నైట్ 10:30 తెచ్చామనుకో, నువ్వు ఎవరికైతే వస్తానని చెప్పి వాళ్ళు రావాలి నీ దగ్గరికి. నువ్వు మొత్తం వాళ్ళు వస్తారా? నువ్వు చెప్పింది ఏమని రేపు 10:30 బండి ఉంది, బస్సు ఉంది, కారు ఉంది, ఏదో ఫ్లైట్ ఉంది, వస్తానని నువ్వు చెప్పావు, హామీ ఇచ్చావు. ఎప్పుడు వస్తానని? రేపు వస్తానని. ఈరోజు రాత్రి 10:30 నువ్వు లేవు, నువ్వు మొత్తం వాళ్ళు వస్తారా? అందుకని నీ ఉద్దేశం దేవుని మీద ఉంచు. ఎందుకంటే రేపు ఏమి కావాలో ఏమి జరగదు ఆయనకు మాత్రం తెలుసు, నీకు కూడా తెలియదు. హల్లెలూయా. నువ్వు ఏమన్నాడు? ఆయన కష్టాల్లో పడినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఆస్తంతా పోయినప్పుడు, కుటుంబంతో పోయినప్పుడు దేవుని ఉద్దేశంలో ఏమును నాశనం చేయడం కాదు, అతని విశ్వాసాన్ని నిలబెట్టడం. ఆమేన్. నీ జీవితంలో నువ్వు కొన్ని కోల్పోయినప్పుడు అది నేను నాశనం చేయడానికో, నేను ఇబ్బంది పెట్టడానికో, నేను అవమానపరచడానికో, లేదా ఇంకోటి మనుషులు రకరకాలుగా వర్ణించవచ్చు, కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఆమేన్. అంటే నీ విశ్వాసాన్ని నిలబెట్టడం కోసమని నువ్వు నమ్ము. హల్లెలూయా. అక్కడ చూస్తే కష్టం ఏంటి? కష్టం క్షేమంగా మారింది. కష్టం క్షేమంగా మారింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కొన్ని కష్టాలు ఉండొచ్చు, కానీ అవి క్షేమంగా మారుతాయి. రాసుకోవాలి, నేటి కష్టం రేపు ఏం మారద్ది? క్షేమంగా మారద్ది. నా ప్రభుత్వం నేను ఉంటే. ఆమేన్. ఆ విశ్వాసం లేక రావాలి. ఇప్పుడు హన్నా జీవితం ఉంది, హన్నాకి ఏమి లేదు, సంతానం లేదు. ఆమె కన్నీళ్లతో దేవాలయంలో ప్రార్థిస్తూ ఉంది, కానీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ ఏమన్నారంటే నీ జీవితం శూన్యం. నీ జీవితం ఏంటి? నీకు బిడ్డలు కలగలే. కానీ దేవుడు అన్నాడు, నా ద్వారా నీకు ప్రవక్తను పుట్టిస్తాను. హల్లెలూయా. మనుషుల ఉద్దేశములు వేరు,
దేవుని ఉద్దేశం వేరు. మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. దేవుడు అన్న జీవితంలో మనుషులందరూ ఆమెను అగౌరవపరుస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అవునా కదా? ఆశీర్వాదాలు లేని దానివి అంటూ ఉన్నారు, నీ గర్భఫలమే లేదన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆమెను నిలబెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆమెను గౌరవించాడు. నెంబర్ 3, ఆమెను ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే తన అవమానాన్ని ఆశీర్వాదముగా మార్చాడు. హల్లెలూయా. అంటే నీకు కలిగిన అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి అనుభవంలోకి నువ్వు రావాలి, పట్టుకోవాలి గట్టిగా. అంటే వింటాం, వినేటప్పుడు అసలు అప్ప అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం. నువ్వు గట్టిగా పట్టుకోవాలి ప్రభువుని. ప్రభు, అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడివి, కష్టాన్ని క్షేమంగా మార్చగలిగిన వాడివి, నా జీవితం ఎందుకు ఇంకా ఈ బాధ, ఈ కష్టం, ఈ అవమానం అని నువ్వు దేవుని పట్టుకోవాలి. హిజ్కియాని గమనిస్తే హిజ్కియాకి మరణ శిక్ష ప్రకటించబడింది. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించాడు, అతని ప్రాణాన్ని కాపాడాడు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు? 17 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల ఆయుష్ నుంచి అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంటే దాని ఉద్దేశం చావును కూడా జీవంగా మార్చగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఆమేన్. కష్టాన్ని క్షేమంగా మార్చినవాడు, అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చినవాడు, చావుని కూడా జీవంగా మార్చగలిగినటువంటి వాడు. నీకు తల నొప్పి వస్తే భయం, గుండె నొప్పి వస్తే భయం, కాళ్ళు నొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, నీకు బాడీలో ఏ పార్ట్ నొప్పి వేసినా భయం. ఇక నువ్వు చచ్చిపోతావంటే నేను తను ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చి తన రాజ్యాన్ని అక్కడ స్థిరపరిచాడు. హల్లెలూయా. నయోమి గురించి చెప్తాను. నయోమి జీవితం 3 మగోళ్ళు పోయారు, ఒక కోడలు వెళ్ళిపోయింది. ఏముంది? నయోమి జీవితం అన్నీ కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, దేశాన్ని కోల్పోయింది. ఆమె అంటుంది వాళ్ళ స్వగ్రామానికి వచ్చి, నయోమి అంటే నన్ను నయోమి అని పిలవద్దు, సేదు అని పిలవండి, నా జీవితం ఏమీ లేదంతా ఖాళీగా ఉంది. కానీ దేవుని ఉద్దేశం నయోమి వంశాన్ని కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? రూతు ద్వారా కొనసాగించాలి. రూతును దావీదు వంశంలో పెట్టాలి, అలాగే యేసుక్రీస్తు వంశంలో రూతును పెట్టాలి. అంటే ఖాళీగా ఉన్న నయోమి జీవితం దేవుని చేతిలో సంపూర్ణమైంది. హల్లెలూయా. నీ జీవితం కూడా దేవుని చేతిలో ఉంది. ఇంటికి వెళ్ళి చదువుకు. ఆదికాండం 12వ అధ్యాయం, 15వ అధ్యాయం, 15వ అధ్యాయం, 21వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి తన మార్గం తెలియదు, అబ్రహాముకి తన భవిష్యత్తు తెలియదు, కానీ దేవుడు నడిపించాడు. దేవుడి ఉద్దేశం అబ్రహాము జీవితంలో, అబ్రహాము ఉద్దేశం కాదు. అబ్రహాము ఉద్దేశమా దేవుడి ఉద్దేశమా? దేవుడి ఉద్దేశం. ఎక్కడికి పొమ్మన్నదో తెలియదు, ఏం చేయమన్నదో తెలియదు, ఎక్కడ ఉండమన్నదో తెలియదు. దేవుడు పిలిచాడు, ఓకే అని వచ్చేసాడు. అంటే అక్కడ గమనిస్తే అబ్రహామును పిలిచినప్పుడు నిజంగా అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు పిలిచాడు కాబట్టి బయటకు వచ్చేసాడు. ఆమేన్. అబ్రహాం భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు ఈ 2026లో పుట్టి తదుపరి బాప్తిజం తీసుకునే వాడికి కూడా అబ్రహాము తండ్రి. కారణం తన ఉద్దేశంతో తను ప్రయాణం చేయాలి, దేవుని ఉద్దేశంతో తను ప్రయాణం చేశాడు. ఆమె అంటే తను దేవుడే నడిపించాడు. అబ్రహాం జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఈరోజు నీ జీవితం ఎవరి చేతిలో? అది పరీక్ష చేస్తుంది. నా జీవితం దేవుని చేతిలో ఉండాలి. నేను దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవిస్తున్నానా లేదా? ఇప్పుడు యేసేపు జీవితంలో బానిసత్వం, చెరసాల, అవమానం, చాలా చక్కనైన మాట మాట్లాడతాడు. ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ చాలు సింపుల్గా చెప్పాలంటే, మీరు నన్ను హాని చేయాలని ఆలోచించారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు.
మనుషులు నీ గురించి ఎన్ని రకాల ఆలోచనలైనా చేయొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం మారుస్తాడు? ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు ఉండాలి. మనుషులు నీకు హాని చెయ్యాలని ఆలోచించినటువంటి విషయాలని దేవుడు వాటిని ఎలా మారుస్తాడు? దాన్ని ఎలా మారుస్తాడు? మేలుగా మారుస్తాడు. ఆమె కళ్ళు మూసుకుంటే 1 2 3 4 కనపడతాను నీకు హాని చేసిన వాళ్ళు. వాటిల్లో నీకు ఎన్ని మంచిగా మారాయి, ఎన్ని ఆశీర్వాదకరంగా మారాయి, నీ జీవితంలో ఆ కార్యక్రమాలు ఎన్ని నీకు మంచి కార్యాలు చేశాయి. నీకు హాని చేయాలనుకుంటే భయపడతాను. నేను ఏదో చేయాలనుకున్నా, ఏదో అయిపోయింది అనుకున్నా, నాకు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమె ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అంటే నిరాకరణ కాదు. ఆలస్యం చేస్తానంటే నిన్ను దూరం పెట్టినట్టు, నిన్ను మర్చిపోయినట్టే కాదు. ఒకరి జీవితంలో యేసు ప్రభువు ఆలస్యం చేశారు. ఎవరి జీవితంలో? లాజరు జీవితంలో. లాజరు చచ్చిపోతుందని చెప్పారు. అయ్యా అనారోగ్యంగా ఉన్నాడయ్యా, నువ్వు వెంటనే రాయి అంటే వస్తాను, ఆయన మరణించాడు. మీరు గమనిస్తే మనుషులు ఏమన్నారు? యేసు ప్రభు రావడం ఆలస్యమైంది అన్నారు. కానీ యేసు ప్రభు అన్నట్టు ఇది మహిమను చూపే సమయం అంటే. ఆమె మనుషుల దృష్టిలో ఆలస్యం, కానీ దేవుని దృష్టిలో మహిమను చూపే సమయం. హల్లెలూయా. కాబట్టి మనకు ఆలస్యం అనిపించే సమయం దేవుని దృష్టిలో అది మహిమ కలిగిన సమయం. ఆమేన్. కాబట్టి ప్రేమను దేవుని సంగమా, ఈ చెప్పబడినటువంటి ఉదాహరణలన్నీ గమనిస్తే దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు నీ జీవితంలో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి అయితే మాత్రం కాదు. నీకు హాని చేసేవాడు కానే కాదు. నీ ఆలోచనల వల్ల నువ్వు ప్రయాణం చేసి తప్పుదోవలు వెళ్ళిపోతావు. నీ జీవితాన్ని దేవుడు డిజైన్ చేయాలని ఆలోచించుకున్న నీకు నీవుగా డిజైన్ చేసుకోవాలని చూసి నీకు నీవుగా ఏం చేస్తున్నావు? పడిపోతా ఉన్నావు. నువ్వు ఎంత దూరం పరిగెత్తగలవో దేవునికి తెలుసు. నీకెంత శక్తి ఉందో దేవునికి తెలుసు. నువ్వెంత ఆలోచించగలవో దేవునికి తెలుసు. నువ్వెంత భారాన్ని మొయ్యగలవో దేవునికి తెలుసు. అంతేకాని దానిని మించి దేవుడు నీకు ఏ కష్టాన్ని, ఏ బాధని, ఏ నష్టాన్ని ఇవ్వడం. కానీ నువ్వు గమనించాల్సిందంటే నా జీవితం నా దేవుని చేతుల్లో ఉంది. ఆమేన్. నా బాధలకు దేవుని యొక్క నా బాధలను దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయని నువ్వు నమ్మాలి. ఆమేన్. నీ భవిష్యత్తుకి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉందని కూడా నువ్వు నమ్మాలి. నువ్వు క్రీస్తు బిడ్డవు కాకపోతే వాటి అన్నింటి మీద నీకు అవసరం లేదు. నువ్వు క్రీస్తుని అంగీకరించావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నమ్మావు, బాప్తిసం పొందావు, మారు మనసు పొందుకున్నావు, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నన్ను నాశనం చేయడానికి కాదు, నన్ను నిర్మించడానికే నా యేసయ్య ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆమేన్. ఆ నమ్మకం ఉందా లేదా? నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారినప్పుడు నువ్వేం చేయాలంటే నా దేవుడు నన్ను నాశనం చేసేవాడు కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా వచ్చేవాడు నువ్వు నమ్మాలి. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచయకులకే కాను